ఈరోజు వీడియోలో అక్టోబర్ మంత్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఓన్లీ క్వశ్చన్ విత్ ఆన్సరే కాకుండా దాని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కావున వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడగలరు. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇటీవల ముగిసిన ప్రపంచ పారా అథ్లెటిక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆప్షన్స్ A3, B7, C9, D10. ఆన్సర్ D10. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఎడిషన్ 12. దీని యొక్క మస్కట్ విరాజ్ అనే యువ ఏనుగు. దీనికి ఆతిథ్యం భారతదేశంలోని న్యూఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఇవ్వబడింది. అత్యధిక పతకాలు గెలిచిన మొదటి 2 దేశాలు బ్రెజిల్, చైనా. అదేవిధంగా భారత్ 10వ స్థానంలో ఉండగా మొత్తంగా 22 పతకాలు అనగా 6 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలను గెలుచుకుంది. ఇటీవల భారతదేశం నూతన పరిశోధనా కేంద్రం మైత్రి-2 ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయుటకు ఆమోదం తెలిపింది? ఆప్షన్స్ తూర్పు అంటార్కిటికా, తూర్పు ఆర్కిటిక్ వలయం, ఉత్తర అంటార్కిటికా, దక్షిణ అంటార్కిటిక్ వలయం. ఆన్సర్ ఏ తూర్పు అంటార్కిటికా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం చూసినట్లయితే కేంద్ర ఆర్థిక శాఖ తూర్పు అంటార్కిటికాలోని మైత్రి-2కు ఆమోదం తెలిపింది. ఇది 4వది. ఇంతకు ముందు గల 3 పరిశోధనా కేంద్రాలు దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి. ఇటీవల దేశంలో ఏనుగుల సంఖ్య గణన కోసం ఆల్ ఇండియా సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ 2025 పేరుతో నిర్వహించిన సర్వేలో అత్యధిక ఏనుగులు కలిగిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ అస్సాం, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్. ఆన్సర్ సి కర్ణాటక. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే దేశంలో మొత్తం ఏనుగులు 22,446 కలవు. 2017లో 27,312 ఉండగా ప్రస్తుతం తగ్గిపోయినట్లు తేల్చినారు. మొట్టమొదటిసారిగా DNA ఆధారంగా గణన నిర్వహించారు. అత్యధిక ఏనుగులు గల రాష్ట్రాలు వరుసగా కర్ణాటక, అస్సాం, తమిళనాడు. ప్రపంచంలోనే అత్యధికంగా 60% ఏనుగులు భారతదేశంలోనే కలవు. ఇటీవల విడుదలైన గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ 2025 నివేదిక ప్రకారం ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్ ఏ అటవీ విస్తీర్ణంలో భారతదేశం 9వ స్థానాన్ని ఆక్రమించింది. బి వార్షిక వృద్ధిలో 3వ స్థానాన్ని ఆక్రమించింది. సి A and B, డి నన్ ఆఫ్ ది ఎబో. ఆన్సర్ సి A and B. ఈ రిపోర్టు ప్రకారం భారతదేశం టాప్ 10 జాబితాలో నిలిచింది. అదేవిధంగా వార్షిక వృద్ధిలో 3వ స్థానంలో నిలిచింది. ఇటీవల జపాన్ దేశ ప్రధానిగా ఎన్నికైన సనాయే తకాయిచికి సంబంధించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్ జపాన్ దేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఎన్నికైనారు. బి లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. సి A and B, డి నన్ ఆఫ్ ది ఎబో. ఆన్సర్ సి A and B. ఈమె జపాన్ దేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఎన్నికైనారు. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇటీవల రోడ్రింగో పాస్ ప్రెసిడెంట్గా బొలీవియా దేశానికి ఎన్నికైనారు. అదేవిధంగా మడగాస్కర్ దేశంలో జంజెడ్ నిరసనలకు కారణంగా ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రీ రజోలీనా దేశం విడిచి వెళ్ళిపోవడంతో మిచెల్ రాండ్రియా నిరీనా ప్రమాణ స్వీకారం చేశారు. భారతదేశంలో జరగబోయే 2030 కామన్వెల్త్ గేమ్స్ను ఏ నగరంలో నిర్వహించనున్నారు? ఆప్షన్స్ అహ్మదాబాద్, లక్నో, పూణే, కోల్కతా. ఆన్సర్ ఏ అహ్మదాబాద్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే కామన్వెల్త్ గేమ్స్ 1930లో కెనడాలోని హోమిల్టన్లో ప్రారంభించడం జరిగింది. 1930 నుంచి 1950 వరకు బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్గా వీటిని పిలిచేవారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం లండన్లో కలదు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. రీసెంట్గా 2022లో ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో నిర్వహించడం జరిగింది. 2026లో గ్లాస్గోలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 2030లో భారత్లోని అహ్మదాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. చివరిసారిగా ఇండియాలో 2010లో భారతదేశంలోని న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఏషియన్ సదస్సు 2025కి గాను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్స్
సింగపూర్, థాయిలాండ్, మలేషియా, వియత్నాం. ఆన్సర్ సి మలేషియా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం చూసినట్లయితే ఏషియన్ ఫుల్ నేమ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకర్తాలో కలదు. దీని యొక్క సభ్య దేశాలు 11. ఇటీవల 25/10/2025 నుండి 28/10/2025 వరకు మలేషియాలోని సింగపూర్లో ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో భాగంగా కొత్త సభ్య దేశం తైమూర్ లేస్తే. దీనిని ఈస్ట్ తైమూర్ అని కూడా పిలుస్తారు. ఈ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్చువల్గా హాజరైనారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని తీరం దాటిన మోంతా తుఫాన్కు పేరును సూచించిన దేశం ఏది? ఆప్షన్స్ ఇండోనేషియా, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంక. ఆన్సర్ సి థాయిలాండ్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే మోంతా పేరును థాయిలాండ్ దేశం సూచించింది. మోంతా అనగా థాయి భాషలో అందమైన పువ్వు అని అర్థం. అదేవిధంగా ఇటీవల అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన సైక్లోన్ శక్తికి శ్రీలంక దేశం ఆ పేరును సూచించింది. ఇటీవల అణుశక్తితో నీటిలో సంచరించే డ్రోన్ను విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? ఆప్షన్స్ ఇజ్రాయిల్, రష్యా, చైనా, ఉత్తర కొరియా. ఆన్సర్ బి రష్యా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే రష్యా అణుశక్తితో నడిచే అండర్ వాటర్ డ్రోన్ పొసైడాన్ను విజయవంతంగా పరీక్షించింది. అదేవిధంగా రష్యా ప్రపంచంలోనే తొలి అణుశక్తితో నడిచే బురేవెస్ట్నిక్ క్రూజ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా పరీక్షించింది. ఇటీవల 53వ భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా ఎవరి పేరును సూచించడం జరిగింది? ఆప్షన్స్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, బివి నాగరత్న, జస్టిస్ బేలా త్రివేది. ఆన్సర్ బి జస్టిస్ సూర్యకాంత్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ పేరును సూచించడం జరిగింది. జస్టిస్ సూర్యకాంత్ గారు నవంబర్ 24, 2025న ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుతం సిజేఐగా ఉన్న బిఆర్ గవాయ్ నవంబర్ 23, 2025న పదవీ విరమణ చేస్తారు. ఈ నియామకం భారత రాజ్యాంగం ఆర్టికల్ 124 ప్రకారం నియమిస్తారు. కాలపరిమితి సూర్యకాంత్ సిజేఐ పదవి 2025 నవంబర్ నుండి 2027 ఫిబ్రవరి 9 వరకు సుమారు 15 నెలలు అనగా 65 సంవత్సరాల వయసు పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగుతారు. హర్యానా రాష్ట్రం నుండి మొదటి సిజేఐగా నిలిచారు. ఐస్లాండ్ దేశంలో దోమలు మొట్టమొదటిసారిగా ఎప్పుడు గుర్తించబడ్డాయి? ఆప్షన్స్ 2025 మే, 2025 జనవరి, 2025 అక్టోబర్, 2025 జూలై. ఆన్సర్ సి 2025 అక్టోబర్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఐస్లాండ్ దేశంలో మొట్టమొదటిసారిగా క్యూజ్ లోయలో దోమలు కనుగొనబడ్డాయి. క్యూలిసేటా యాన్యులేటా అనే దోమ జాతిని గుర్తించడం జరిగింది. కారణం ఏమిటంటే రికార్డు వేడి మరియు వాతావరణ మార్పుల కారణంగా దోమలకు ఆవాసంగా మారింది. ఇటీవల దేశంలో అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్స్ గోవా, కేరళ, ఉత్తరప్రదేశ్, గుజరాత్. ఆన్సర్ బి కేరళ. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే 2025 నవంబర్ 1 నుండి అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రంగా ఆ రాష్ట్ర సీఎం పినరై విజయన్ ప్రకటించారు. ఆరోగ్యం, నివాసం, జీవనోపాధి సూచికల ఎంపీఐ ప్రకారం ప్రకటించడం జరిగింది. ఇటీవల WHO ట్రకోమా వ్యాధిరహిత దేశంగా క్రింది ఏ దేశంను గుర్తించడం జరిగింది? ఆప్షన్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఫిజీ. ఆన్సర్ డి ఫిజీ. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ట్రకోమా వ్యాధి బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతుంది. WHO ప్రకారం ట్రకోమాను ప్రజారోగ్య సమస్య నుండి తొలగించిన 26వ దేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే భారతదేశంకు 2024లో ట్రకోమా రహిత దేశంగా WHO నుండి గుర్తింపు లభించింది. ఇది ఒక అంటువ్యాధి. భారతదేశంలో తొలిసారిగా స్వదేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీబయోటిక్ పేరు ఏమిటి? ఆప్షన్స్ నాపిత్రోమైసిన్, అజిత్రోమైసిన్,
క్లోరోమైసిన్, న్యూయోమైసిన్. ఆన్సర్ ఏ నాపిత్రోమైసిన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే నాపిత్రోమైసిన్ భారతదేశంలో తొలిసారిగా స్వదేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీబయోటిక్ని అభివృద్ధి చేశారు. దీని యొక్క బ్రాండ్ పేరు మిగ్నాఫ్. వాకార్డ్ ఫార్మా కంపెనీ దీనిని అభివృద్ధి చేసింది. క్యాన్సర్, డయాబెటిక్ రోగులకు ఇది ఉపయోగపడుతుంది. నాపిత్రోమైసిన్ అజిత్రోమైసిన్ కంటే 10 రెట్లు ప్రభావవంతంగా పనిచేస్తుంది. IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 సదస్సును ఏ దేశంలో నిర్వహించారు? ఆప్షన్స్ అబుదాబి, హవాయి, జెనీవా, టోక్యో. ఆన్సర్ ఏ అబుదాబి. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే IUCN 1948లో ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని గ్లాన్లో కలదు. 2025 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? ఆప్షన్స్ ఏ అభిజిత్ బెనర్జీ, బి జోయల్ మోకిర్, ఫిలిప్ అగియనెన్, పీటర్ హౌయిట్, సి పాల్ క్రుగ్మన్, డి ఎస్తర్ డోప్లో. ఆన్సర్ బి జోయల్ మోకిర్, ఫిలిప్ అగియనెన్, పీటర్ హౌయిట్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే 2025 ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతిలో భాగంగా సగభాగం జోయల్ మోకిర్కు టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ద్వారా స్థిరమైన గ్రోత్కు అవసరమైన ప్రీ రీక్విజిట్స్ను గుర్తించినందుకు గాను లభించింది. అదేవిధంగా మిగిలిన సగభాగం ఫిలిప్ అగియనెన్, పీటర్ హౌయిట్కు క్రియేటివ్ డిస్ట్రక్షన్ ద్వారా స్థిరమైన గ్రోత్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినందుకు గాను లభించింది. ఇటీవల ప్రో కబడ్డీ 2025 విన్నర్ ఎవరు? ఆప్షన్స్ హర్యానా స్టీలర్స్, పూనేరి పాల్టాన్, దబాంగ్ ఢిల్లీ కేసీ, బెంగాల్ వారియర్స్. ఆన్సర్ సి దబాంగ్ ఢిల్లీ కేసీ. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ప్రో కబడ్డీ లీగ్ 2025 సీజన్ 12వది. దీనికి ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఫైనల్లో దబాంగ్ ఢిల్లీ పూనేరి పాల్టాన్ను ఓడించడం జరిగింది. ఛాంపియన్గా దబాంగ్ ఢిల్లీ కేసీ నిలవగా రన్నరప్గా పూనేరి పాల్టాన్ నిలిచింది. ఇటీవల హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆప్షన్స్ ఏ 80, బి 85, సి 75, డి 90. ఆన్సర్ బి 85. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే గత ఏడాది 80వ స్థానంతో పోలిస్తే 5 స్థానాలు దిగజారి ప్రస్తుతం 85వ స్థానానికి చేరింది. భారత్కు సమాన ర్యాంకుగా మారిటేనియా దేశం కలదు. ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచిన దేశాలు సింగపూర్, దక్షిణ కొరియా, జపాన్. ఇటీవల భారత్ ట్యాక్సీ పథకం ఈ క్రింది ఏ రకమైన సర్వీస్కు సంబంధించినది? ఆప్షన్స్ బస్సు సర్వీసింగ్ బుకింగ్, రైల్వే సర్వీసింగ్ బుకింగ్, సహకార సంఘం ఆధారిత క్యాబ్ సర్వీస్, టోల్ ఆధారిత ట్యాక్స్. ఆన్సర్ సి సహకార సంఘం ఆధారిత క్యాబ్ సర్వీస్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది దేశంలో మొదటి కోఆపరేటివ్ క్యాబ్ సర్వీస్. ఓలా, ఉబర్కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల దేశంలో అండర్ వాటర్ టన్నెల్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఆన్సర్ బి కేరళ. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే కేరళ మొదటి అండర్ వాటర్ టన్నెల్ను నిర్మించింది. ఇది అరేబియా సముద్రం, వైపిన్ మరియు కొచ్చిలను కలిపే కేరళ రాష్ట్రంలోని తొలి అండర్ వాటర్ టన్నెల్. ఇటీవల జైమెక్స్ ఆర్ జిమెక్స్ 2025 ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్య జరిగినాయి? ఆప్షన్స్ భారత్ అండ్ అమెరికా, భారత్ అండ్ ఆస్ట్రేలియా, భారత్ అండ్ జపాన్, భారత్ అండ్ శ్రీలంక. ఆన్సర్ సి భారత్ అండ్ జపాన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే జపాన్ మరియు ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ దేశీయంగా నిర్మించిన శివాలిక్ క్లాస్ గైడెడ్ మిజైల్ స్టెల్త్ ఫ్రీగేట్ అయిన INS సహ్యాద్రి పాల్గొన్నది. రాష్ట్రీయ ఏక్తా దివాస్ను ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్ అక్టోబర్ 1, అక్టోబర్ 2, అక్టోబర్ 15, అక్టోబర్ 31. ఆన్సర్ డి అక్టోబర్ 31. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే
భారతదేశపు ఉక్కు మనిషిగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని సందర్భంగా ఏక్తా దివాస్ ఆర్ నేషనల్ యూనిటీ డేగా వేడుకలు జరుపుకుంటారు. అదేవిధంగా అక్టోబర్ 2ను గాంధీ జయంతిగా జరుపుకుంటాము. అక్టోబర్ 5ను వరల్డ్ టీచర్స్ డేగా జరుపుకుంటారు. అక్టోబర్ 16ను వరల్డ్ ఫుడ్ డేగా జరుపుకుంటారు. అక్టోబర్ 24న యునైటెడ్ నేషన్స్ డేగా జరుపుకుంటారు. ఇటీవల ఎన్నికల సంస్కరణలో భాగంగా ఎస్ఐఆర్ అనగా ఆప్షన్స్: ఏ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, బి సింపుల్ ఇంటెన్సివ్ రివిజన్, సి సింపుల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, డి స్టేట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఆన్సర్ ఏ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే మొదటగా బీహార్లో అమలు చేయడం జరిగింది. మరణించిన వారి పేర్లు అర్హత లేని వారిని తొలగించి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీనిని రెండవ దశలో భాగంగా 9 రాష్ట్రాలు మరియు 3 యూటీస్లలో ప్రవేశపెట్టనున్నారు. అయితే బీహార్లో విపక్షాలు దీన్ని తీవ్రంగా ఖండించడం, ఈసీ పైన ఆరోపణలు చేయడం చర్చాంశనీయంగా మారింది. ఇటీవల దేశంలోనే మొట్టమొదటి మెంటల్ హెల్త్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: కంగనా రనౌత్, అలియా భట్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా. ఆన్సర్ సి దీపికా పదుకొనె. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే దీపికా పదుకొనె ది లైవ్ లా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. ఆర్చర్ ప్రీమియం లీగ్ బ్రాండ్ ఏపీఎల్ అంబాసిడర్గా ప్రముఖ తెలుగు హీరో రామ్ చరణ్ను నియమించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 కార్యక్రమంలో భాగంగా బ్రాండ్ అంబాసిడర్గా శుభాన్ శుక్లాను నియమించడం జరిగింది. ఇటీవల నోబెల్ శాంతి బహుమతి 2025 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? ఆప్షన్స్: డొనాల్డ్ ట్రంప్, మరియా కొరీనా మచాడో, పోప్ ఫ్రాన్సిస్, కాస్నా హోర్కే. ఆన్సర్ బి మరియా కొరీనా మచాడో. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే 2025 నోబెల్ శాంతి బహుమతి వెనుజులా దేశ ప్రతిపక్ష నాయకురాలైన మరియా కొరీనా మచాడోకు ఇవ్వబడింది. ఆమె వెనుజులా ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించిన, కృషి మరియు డిక్టేటర్షిప్ నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన శాంతియుత మార్పును చేసిన పోరాటానికి గాను ఈ బహుమతి లభించింది. నార్వే నోబెల్ కమిటీ అక్టోబర్ 10, 2025న ఈ ప్రకటన చేసింది. బహుమతి ప్రదానం డిసెంబర్ 10, 2025 ఓస్లోలో జరుగుతుంది. మచాడో వెనుజులా ప్రతిపక్షాలను ఏకం చేసి సైనికీకరణకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతురాలుగా ప్రశంసించబడింది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.